మాటూరు మండలం మాటూరు గ్రామంలోని విజయలక్ష్మి కళ్యాణ మండపం నందు జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేసిన పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ ఎడం బాలాజీ. ఇక ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, మండల జేసీఎస్లు కన్వీనర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, మండల అధికారులు, వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ వార్డు వాలంటీర్ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం వారందరూ కూడా వారి సేవలు గుర్తించి సేవా మిత్ర, సేవా వజ్ర, సేవారత్న అనే గౌరవ అధ్యక్షులు శ్రీ ఎడం బాలాజీ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో చేసినటువంటి మన వాలంటీర్ మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి వారికి ఈరోజు సేవా వజ్ర, సేవా రత్న 5 అవార్డులు ఈ మండలానికి, మిగతా వాళ్ళందరూ కూడా సేవా మిత్రులను గుర్తించి ఈ సేవలు గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టినందుకు కూడా మీ అందరూ కూడా ప్రభుత్వానికి ఎంతో రుణపడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమం స్టేట్ మైనార్టీ సెక్రటరీ గట్ట మంత్రాలీ గారిని వేదికను ఆనందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే అసిస్టెంట్ మైనా నాగేశ్వరరావు గారిని ఎంపీటీసీలు ఒకే అందరికీ రేటుగా వచ్చినందుకు విశ్లేషించాలి. అలాగే ఈ సభకు అధ్యక్ష వహించిన నితిన్ గారికి, అలాగే వేదిక ఇచ్చిన ఎంపీపీ గారికి, మండల కన్వీనర్ గారికి, అలాగే సత్య గారికి, చెంగలయ్య బాబాయ్ గారికి, వెంకటరావు గారికి, మిగతా అలాగే ప్రభుత్వ అధికారులకు, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల పదవులు పొందిన ముఖ్య నాయకులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, మహిళా తల్లులకు, మరీ ముఖ్యంగా వాలంటీర్స్కి ముందుగా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ వాలంటీర్స్ వ్యవస్థని గత 5 ఏళ్ళుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. కానీ మీ గురించి ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ మాట్లాడుతుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈ యొక్క వాలంటీర్స్ చేస్తున్న జాబ్ ఫ్యాబులస్ జాబ్. ఎక్కడో ఈ రాష్ట్రం పుణ్యం చేస్తుంటే ప్రియతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఇది మామూలు పని కాదు, అద్భుతమైన పని. ఎందుకంటే 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
కేంద్ర పరిశోధనలో తెలియదు ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ₹1 ఇస్తే పేదవాడికి తల్లికి అది ₹15 జరుగుతుంది. మిగతా ₹85 అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కానివ్వండి, ప్రాసెసింగ్ కాస్ట్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, లంచం కానివ్వండి. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా పేదవారికి చెందాలని అలనాడు రాజీవ్ గాంధీ ఏ కళైతే కన్నారో అలాంటి కళని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖంగా గౌరవించాలని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఏదైతే పేదలకు రావాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఈ యొక్క వాలంటీర్స్ ద్వారా డైరెక్ట్ గా ఎక్కడ నీటి జరగకుండా డైరెక్ట్ గా ₹1 ట్యాక్స్ కట్టకుండా ₹1 లంచం జరగకుండా దీని ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేరే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇలాంటి కార్యక్రమం చేపట్టాలంటే దమ్ము ధైర్యం కావాలా. అలాగే మన జీవన పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల జనజీవనంలో కలిసి వారి జీవితాన్ని చదివినాడు. ఆ జీవితాన్ని చదివాడు కాబట్టి ఈ రాష్ట్రంలో పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టారు. నేను ఒక ఆఫీసర్ చెప్తున్నారు ఏమనంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాగా కేటగిరీ చేసుకుంటే ప్రతి సంవత్సరం 10,000 నుంచి 20,000, 30,000 ఉద్యోగం ఇవ్వచ్చు సార్. 5 సంవత్సరాల్లో 1,50,000 ఉద్యోగాలు ఒకసారి రాష్ట్రానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమం దగ్గరగా 6 లక్షల మంది